రేపటి నుంచి మీ ఇద్దరి మధ్య ఏ గొడవ జరిగినా ఆ గొడవ వల్ల నా పరువు పోయినా గుర్తెట్టుకో, నీ బతుకు నా చేతిలో చాతపడి బొమ్మేరో. నాకు ఆయన సర్వస్వం. ఆయన పడుకునే నా ముందే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారా? సారీ మావయ్య, వీళ్ళ తరపున నేను క్షమాపణలు చెప్తున్నాను. బాలు, అసలు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా? ఎందుకురా ఇలా చేస్తున్నావు? వద్దన్న పని పదే పదే ఎందుకు చేస్తున్నావు? ఏమన్నావమ్మా? వద్దన్న పని పదే పదే ఎందుకు చేస్తున్నానా? ఒక్క నిమిషం. మరి ఇదేంటమ్మా? చూడండి, బాగా చూడండి. ఏం చేస్తున్నావమ్మా? ఈ మనిషి మంచిది కాదు అని తిట్టి బయటికి గెంటేశాం కదా, మరి నువ్వెందుకు ఆవిడతో తిరుగుతున్నావు? ఆ రామ్ గారిని కలిసావా లేదా? వాడు ఎక్కడున్నాడో వెతుక్కుని వాడి కొంపకి వెళ్ళావా లేదా? రే బాలు, ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావురా? నీకిప్పుడు ఏం చెప్పినా అర్థం కాదు. ముందు నువ్వు లోపలికెళ్ళు. లేదో, నేను ఇప్పుడే ఇక్కడే మాట్లాడాలి. నేను తాగొచ్చానని నిలదీశారు కదా, మరి రామ్ గారి దగ్గరికి ఈవిడెందుకు వెళ్ళాలి? నాకు ఈ రోజే తెలియాలి. వెళ్తాన్రా, ఎందుకంటే రాము నా పెద్ద కొడుకు. వాడి కోసం నేను ఎక్కడికైనా వెళ్తాను. వాడిని ఎవరి కోసం నేను వదులుకోను. విన్నావు కదా బాలు, అత్తయ్య గారు అంత క్లారిటీతో చెప్పారు కదా, ఏం జరిగినా వాళ్ళని వదులుకోరు. ఇంకెందుకు డిస్కషన్? మీ అమ్మగారే ఆ రామ్ని పెద్ద కొడుకు అంటుంటే నువ్వెందుకలుడు అంతలా ఫీల్ అయిపోతున్నావు? ఎంతైనా నువ్వు ఈ ఇంటికి వారసుడివి కావు. జీవితాంతం ఒకరి చెప్పు చేతల్లో ఉండే బానిసలా ఉండాల్సిందే. దుర్గాప్రసాద్, ఏం మాట్లాడుతున్నావయ్యా? వాడికి తాగించేదా కాకుండా ఇంకా వాడిని రెచ్చగొడుతున్నావా? అయ్యయ్యో, నేనేమన్నానండి? ఉన్నమాటే కదా చెప్పాను. రాణిగారే చెప్తున్నారు కదా, ఎప్పటికైనా రాముయే నా కొడుకు అని. మరి బాలు ఎవరు? బానిసా? బానిస అనుకుంటే అలాగే ఉండమనండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ రాము గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా నేను ఊరుకోను. వాడు ఎప్పటికైనా ఈ ఇంటి కొడుకే, ఈ ఆస్తికి వారసుడే. ఏంటత్తయ్యా, నీ కళ్ళ ముందే ఆ సీత తప్పు చేసిందని ప్రూవ్ అయింది. రామ్ మిమ్మల్ని ఎదిరించి మీకు నాకు ఏ సంబంధం లేదు అని చీకొట్టి మరీ వెళ్ళిపోయాడు. కానీ మీరు మాత్రం ఇంకా వాళ్ళని నెత్తి మీద పెట్టుకుంటున్నారు. మిమ్మల్ని కాదన్న వాళ్ళని మీరు వెళ్ళి కలిసి వస్తున్నారు. మీరు చేస్తున్నంత పద్ధతిగానే ఉందా? అంటే మీరు నాకు పద్ధతులు నేర్పిస్తున్నారా? అవును, నేర్పిస్తాను. ఇప్పుడు చెప్తున్నాను, ఇక నుంచి నువ్వు ఆ రామ్ గారిని వాడి భార్యని కలవడానికి వీల్లేదు. ఆ మాట అనటానికి నీకేం అధికారం ఉంది? నాకే అధికారం ఉంది. ఈ ఆస్తి నాదే, అధికారం నాదే. ఇంకోసారి నువ్వు వాడి ఇంటికి గాని వెళ్తే నిన్ను కూడా ఇంటి నుంచి బయటికి గెంటేస్తాను. నిన్ను? బాలు, ఏం వాగవరా? ఏం వాగుతున్నావు? మీరు ఆగండి తాతయ్య, వాడు ఏం మాట్లాడుతున్నాడు? ఆడిని బయటికి గెంటేస్తానంటున్నాడు. అవును, నా మాట వినని ఎవరినైనా సరే బయటికి పంపించేస్తాను. ఇది నా ఇల్లు, నా బిజినెస్.
అమ్మైనా నాన్నైనా తాతయ్య అయినా ఎవరైనా సరే నేను చెప్పిందే వినాలి. రేయ్ ఏం మాట్లాడుతున్నావురా? ఏదన్నా మాట్లాడాలనుకుంటే రేపు ఉదయం మాట్లాడుకుందాం. ముందు నువ్వు లోపలికెళ్ళు. అమ్మా వీడిని తీసుకెళ్ళమ్మా. నేను వెళ్ళను. తీసుకెళ్ళమ్మా. అటో ఇటో తేలా